ఉన్నది, మీ సపోర్ట్ ఆగనే అంతగానే ఉంటుంది. కానీ నా పరిస్థితి బాగాలేదు. నన్ను స్పీకర్ చేసి ఈ స్థానంలో కూర్చోబెట్టింది సోనియా గాంధీ. మరి ఆ స్థానాన్ని ఒక దళితునికి ఇచ్చి ఆ స్థానం కూర్చోబెట్టినందుకు దాన్ని గౌరవించాలి. కాబట్టి నేను ఆ గౌరవప్రదంగా మాట్లాడవలసి వస్తున్నది. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, ఈ హుజూర్ నగర్ కానీ అదేవిధంగా కోదాడు సంబంధించిన ప్రజానికం కానీ మీరు అదృష్టవంతులు. మీకు ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు వాళ్లకు పిల్లలు లేకున్నా కూడా మీరే వాళ్ళ కుటుంబం లాగా చూసుకొని నడుస్తున్నది. మరి ఈ సముదాయమే కాకుండా ఇంతకు ముందు కూడా నేను ఎలక్షన్లలో కూడా జరిగిన చాలా అభివృద్ధి కార్యక్రమాలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు అనుకోండి, లేకుంటే రోడ్ల నిర్మాణం అనుకోండి, లేకుంటే ఇంకా ప్రభుత్వ కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ ఇక్కడ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నకు మరొకసారి మనస్ఫూర్తిగా వారికి అభినందిస్తూ, మరొక్కసారి మీ అందరినీ కలుసుకునే భాగ్యం నాకు కలిగించినందుకు, మరి ఇందిరమ్మ పాలన గురించి పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా చెప్పారు. ఇందిరమ్మ పాలన ఏదున్నా కూడా ముందు పేదలకు అందించే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇళ్ల నిర్మాణం కోసము 5 లక్షల రూపాయలు ముందు పేదవారికి శాచ్యురేషన్ పద్ధతిలో ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది ఈ ప్రభుత్వంలో. మరి అదేవిధంగా మీరు 10 సంవత్సరాల పాలన ఇంతకు ముందున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో చూసిండ్రు. అప్పులు చేసిపోయిన ప్రభుత్వం, ఆ అప్పులు తీర్చడానికి కష్టమైన పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీకు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చారో అవిటిని మీకు అందించాలి 100 రోజుల్లోనే దృక్పథంతో 6 గ్యారెంటీలను తప్పకుండా 100 రోజులలో ఇచ్చే కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు నాయకత్వంలో ప్రజలకు అందించే కార్యక్రమం తప్పకుండా ఉంటుంది. ఈ ప్రభుత్వాన్ని మనసారా భగవంతుడు మరి అదేవిధంగా సోనియా గాంధీ ఆశీస్సులు ఉండి సక్సెస్ఫుల్ గా 15 సంవత్సరాలు ఈ ప్రభుత్వం కొనసాగాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ ప్రజల నుంచి ఒక చిన్న మొమెంటో గౌరవనీయులు స్పీకర్ గారికి, మంత్రి గారికి నేను అందరి తరఫున నేను ప్రజెంట్ చేస్తున్నా. చైర్పర్సన్ గారు రాయదా శ్రీని చెప్పిన చేస్తున్నా